గారికి ప్రారంభిస్తూ అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి ఒక 5 నిమిషాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? బాగాలేరా? మధ్యలో కనబడతలేరంటే కూర్చోమంటున్నారు. కొద్దిగా కూర్చునే అవకాశం ఉందా లేదా? పెద్దలు, గౌరవనీయులు, సరే ఎవరినేమన్నా ఇప్పుడు జరిగేటట్లేరు. ఇక కానీ 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 ఏం లొల్లివేటకి, ఇక లొల్లివేటకి ఎవరు లేచేటట్లేరు, జరిగేటట్లేరు. పరిగి అంటే మజాక్ కాదు, అట్లే ఉంటుంది. గౌరవనీయులైన మీ అందరి అభిమాన నాయకులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు సోదరులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారి వారసుడు, ఈరోజు ఆయన మంచితనాన్ని ప్రజల్లో ఏదైతే ఉన్నదో దశాబ్దాలుగా ఆయన చేసిన సేవల్ని మరి తన నాయకత్వంలో ముందుకు తీసుకొని పోతున్న గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, అక్క మనందరి ఆడబిడ్డ, గత 2.5 దశాబ్దాలుగా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని, ప్రస్తుత వికారాబాద్ మరియు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్ని తన సమర్థ నాయకత్వంలో అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుంచిన మనందరి ఆడబిడ్డ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు కొడంగల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ మెతుకు ఆనంద్ గారికి, ఈ ఎస్ఐఆర్ మరియు మెంబర్షిప్ కార్యక్రమానికి ప్రత్యేకంగా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంఎన్ శ్రీనివాసరావు గారికి, అట్లాగే మా తమ్ముడు యువ నాయకుడు కొప్పుల అనిల్ రెడ్డి గారికి, మరి అట్లాగే పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బూత్ లెవెల్ ఏజెంట్లకు, పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా గొప్పగా ఎప్పుడు పరిగికి వచ్చినా గొప్పగా స్వాగతం చెప్పడమే కాకుండా బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని నింపే విధంగా మీ పార్టీ నాయకత్వం, ఇక్కడ పటిష్టమైన ఆర్గనైజేషన్ కూడా ఉన్నది. అయితే ఈరోజు ప్రత్యేకమైన ఒక సందర్భం. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఎలక్షన్లు లేవు ఇప్పుడు. కానీ మనం ఎందుకు కలుసుకుంటున్నామంటే ఒక 2 ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీకు చెప్పమని చెప్పి మన పార్టీ అధ్యక్షులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి, ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం. దానికి సంబంధించి మీతో ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలి. రెండవది, మన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అది కూడా తొందరలో ప్రారంభం కాబోతా ఉన్నది. దానికి సంబంధించి కూడా మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. అయితే ఎస్ఐఆర్ గురించి, సభ్యత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి రాష్ట్రంలో, ముఖ్యంగా మీ పరిగిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కానీ, అట్లాగే పేద ప్రజలు గోసపడుతున్న పరిస్థితి కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మీ అందరికీ 2.5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా, మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు, మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు మరి పరిగిలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి అందరికీ కూడా హితబోధ చేసి విజ్ఞప్తి చేసి పోయినారు. మీ అందరు గుర్తు తెచ్చుకోవాలా, కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది
78, 79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టక ముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 41 ఏళ్ల నుంచి కేసీఆర్